హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. చాలా మంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోర్స్ కూడా మన యాప్లో అయితే ఉంది. సో గ్రూప్ 4 వచ్చేసి 500 రూపీస్ 6 months వ్యాలిటీ తోటి ఫుల్ కోర్స్ అయితే ఉంది. అండ్ గ్రూప్ 2 వచ్చేసి 1500 రూపీస్ తోటి 4 పేపర్స్ సంబంధించిన కోర్స్ ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. సో విన్న తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్ కూడా అయితే పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు. సో దాంతోపాటుగా తెలంగాణ చరిత్ర అండ్ అదేవిధంగా తెలంగాణ మూమెంట్ అండ్ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. ఇంకా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. వీటన్నిటికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్స్, శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. రాసిన తర్వాత నస్తే దానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా రెగ్యులర్గా మన ఛానల్లో కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. మీరు ప్లేలిస్ట్కి వెళ్ళినట్లయితే వివిధ సబ్జెక్టులకు సంబంధించి అయితే అక్కడ మీకు క్లాసెస్ ఉంటాయి. సో చూసి నస్తే ఫాలో కండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి 1675 పోస్టులతోటి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా సెక్యూరిటీ అసిస్టెంట్ కావచ్చు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి మనకి ఇక్కడ స్టేట్ వైడ్గా అయితే వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. మన తెలంగాణకు సంబంధించి కూడా హైదరాబాద్లో వేకెన్సీ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ 15th కాలం కనుక చూసినట్లయితే సో ఇక్కడ సెక్యూరిటీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ వచ్చేసి 46 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఎంటీఎస్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా మన తెలంగాణకు సంబంధించి 48 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఆంధ్రాకి సంబంధించి కూడా మనకు విజయవాడలో చూసినట్లయితే సో ఇక్కడ కూడా కొన్ని వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. టోటల్ ఇక్కడ ఒక 7 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్గా మనకు సో ఇక్కడ సెక్యూరిటీ అసిస్టెంట్కి సంబంధించి 1525 వేకెన్సీస్ కావచ్చు. అదేవిధంగా ఎంటీఎస్కి సంబంధించి 1675 వేకెన్సీస్ తోటి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ మనం అదర్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే మీరు 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి వీటికైతే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీరు ఏ రాష్ట్రానికి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి అక్కడ లోకల్ సర్టిఫికేట్ అది మీకు ఉండాలి. అండ్ ఆ రాష్ట్రానికి సంబంధించిన లాంగ్వేజ్ అయితే మీకు వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణకు అప్లై చేసినట్లయితే మీకు ఇక్కడ లోకల్ సర్టిఫికేట్ కావచ్చు, అదేవిధంగా తెలుగు లాంగ్వేజ్ అనేది రావాలని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి మన తెలంగాణకు సంబంధించిన పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కనుక చూసినట్లయితే 18 to 25 years ఉండాలి. వాటితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి. సో దీనికి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ టైర్ 1, టైర్ 2 అదేవిధంగా టైర్ 3 అని చెప్పేసి మనకు 3 స్టెప్స్లో అయితే ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఉంది. సో మనకి టైర్ 1 వచ్చేసి ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్లో మీకు 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇది ఇక్కడ మీకు చూసినట్లయితే సిలబస్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ కావచ్చు, క్వాంట్, అదేవిధంగా రీజనింగ్ సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి పేపర్ అయితే ఉంటుంది. సో 1/4 నెగిటివ్ మార్క్ కూడా ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ టైర్ 2లో వచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించిన ఒక డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది 40 మార్క్స్ తోటి. నెక్స్ట్ టైర్ 3లో ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి ఇక్కడ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడ మనకు 450 రూపీస్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. సో అదర్ డీటెయిల్స్ కోసం మీకు పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసిన తర్వాత మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే వీటికైతే అప్లై చేసుకోండి. పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఫ్రీగా గ్రూప్ 2 కోచింగ్ అని చెప్పేసి చూడవచ్చు. సో తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ గ్రూప్ 2 ఫ్రీ కోచింగ్ దరఖాస్తుల గడువు అనేది జనవరి 20తో అయితే ముగుస్తుంది. సో దీనికి సంబంధించి డిగ్రీ పాస్ అయినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డిగ్రీ పరీక్షల్లో మెరిట్ ఆధారంగా అభ్యర్థుల యొక్క ఎంపిక అయితే ఉంటుంది. 90 రోజుల పాటు ఫ్రీ కోచింగ్ ఇస్తారు. సో జనవరి 21న ఎవరైతే అప్లై చేసినటువంటి వారు ఉంటారో వారికి సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జనవరి 23 నుంచి ఈ ప్రోగ్రామ్ అయితే ప్రారంభించడం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళండి. studycircle.cgg.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మీకు అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అప్లై చేసుకోండి. 2 days మాత్రమే టైం ఉంది. సో దీనికి సంబంధించి ఈ విధంగా మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా పేపర్ ప్రకటనలు అయితే వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మీ యొక్క డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా ఇలా పేపర్ ప్రకటన అయితే ఇస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే అప్లై చేసుకొని కోచింగ్ తీసుకున్నామని అనుకున్న వాళ్ళు మీరు ఈ 2 daysలో అయితే అప్లై చేసుకోండి. సో ఫ్రీగా మీకు 90 days పాటు అయితే మీకు డిగ్రీలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా సో దీనికి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సొంత నోట్స్ సక్సెస్కు రూట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. గ్రూప్స్ ప్రిపరేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షల గెలుపులో కీలకంగా ఈ స్టడీ నోట్స్ ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ర్యాపిడ్ రివిజన్కు దోహదపడేటువంటి చక్కటి మార్గం. సో స్టడీ నోట్స్ రాసుకునేందుకు పలు పద్ధతులు, సో సెల్ఫ్ నోట్స్తో ఎంతో మేలు అంటున్నటువంటి నిపుణులు అని చెప్పేసి ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి మీరు ఏ విధంగా ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, అది మీకు ఏ విధంగా యూజ్ అవుతుంది, అండ్ మైండ్ మ్యాపింగ్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఒక మంచి ఆర్టికల్
అయితే ఇచ్చారు. సెల్ఫ్ నోట్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకు మల్టిపుల్ నోటిఫికేషన్స్ వచ్చాయి కనుక మీరు ఒక్కసారి చదువుతున్నప్పుడు ఆ టాపిక్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ను సెల్ఫ్ నోట్స్ రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో వన్స్ మీకు ఆ టాపిక్ అయిపోయిన తర్వాత రివిజన్ చేసుకునేటప్పుడు చాలా టైం సేఫ్ అవుతుంది. అండ్ ఎగ్జామ్కి ఒక 1 వీక్ ముందు లేదా 2-3 డేస్ ముందు కూడా మీరు రివిజన్ చేసుకునే విధంగా మీ నోట్స్ అనేది ఉంటుంది కనుక, అండ్ దట్టు మనం రాసుకున్నటువంటి నోట్స్ మనకు ఎక్కువగా గుర్తుండేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ సెల్ఫ్ నోట్స్ను ప్రిపేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో మీకున్నటువంటి టైం లేదనుకున్న వాళ్ళు సో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, వాటికన్నా కూడా మీరు సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఇచ్చాడు. సాక్షి న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ విషయం అయితే 23 నుంచి ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 32 రోజుల పాటు వెబ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా విధి విధానాలపై విద్యాశాఖ కసరత్ అని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో ఉపాధ్యాయ బదిలీలు కావచ్చు, పదోన్నతులపై మార్గదర్శకాలు, కాలపట్టిక రూపొందించేందుకు విద్యాశాఖ మంగళవారం రోజంతా కసరత్తు చేసింది. సో ఈ నెల 23వ తేదీ నుంచి బదిలీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుందని సమాచారం. సో దీన్ని ఫిబ్రవరి 23 లేదా 24 వరకు చేయాలని చెప్పేసి ఒక ప్రాథమికంగా కాలపట్టికను సిద్ధం చేశారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వీటికి సంబంధించి 32 నుంచి 33 డేస్ పాటు టైం ఇవ్వనట్లయితే ఇక్కడైతే మనకు ఒక అప్డేట్ ఈనాడు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో ఎడ్యుకేషన్ అప్డేట్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతి ఒక్కరు లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ అని చూసినట్లయితే మనకు WEF టాప్ 30లో KTR అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. 12వ స్థానంలో మంత్రి వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా, 22వ స్థానంలో అధికారిక ట్విట్టర్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో మనకు దావోస్లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటున్న వారిలో సోషల్ మీడియా ద్వారా అత్యంత ప్రభావం చూపుతున్నటువంటి టాప్ 30 ప్రముఖుల జాబితాను ఇక్కడ కేకోర్ అనాలిటిక్స్ సంస్థ మంగళవారం దావోస్లో విడుదల చేసింది. సో ఈ సంస్థ పేరును గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్. సో ట్విట్టర్లో వారి యొక్క ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్టయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇందులో మనకు స్విట్జర్లాండ్కి చెందినటువంటి ప్రముఖ అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థెన్బర్గ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పర్సన్, మనం వార్తల్లో ఎక్కువగా చూస్తున్నటువంటి పర్సన్ ఈమె. సో ఈమె యొక్క కంట్రీ గుర్తుంచుకోండి, స్విట్జర్లాండ్. సో గ్రేటా థెన్బర్గ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మన రాష్ట్రానికి సంబంధించిన చూసినట్లయితే KTR గారికి సో ట్విట్టర్ ఈ వీళ్ళు నిర్వహించినటువంటి ఖాతాలో 12వ స్థానం ఉండగా, సో మనకు ట్విట్టర్ యొక్క అఫీషియల్ ఖాతా పరంగా చూసుకుంటే 22వ స్థానంలో ఉన్నట్టయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో ముఖ్యంగా సో వీళ్ళు నిర్వహించినటువంటి ఈ సర్వేకి సంబంధించిన ర్యాంక్ అయితే గుర్తుంచుకోండి, 12th ప్లేస్లో అయితే ఉండడం జరిగింది. కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో అలాక్స్ బ్యాటరీ మెటీరియల్ యూనిట్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడవచ్చు. లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ మెటీరియల్ తయారీ యూనిట్ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం అయితే కూర్చుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో దీనికోసం దాదాపుగా 210 కోట్లు ఇన్వెస్ట్ చేయందని చెప్పేసి కూడా ఇచ్చారు. సో దావోస్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా ఈ డీల్ కుదిరినట్లుగా ఇక్కడ మనకైతే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో చాలా కంపెనీస్ మనకు హైదరాబాద్లో అయితే వాటి యొక్క సంస్థలను అయితే ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. సో ఆ సంస్థల పేర్లు గుర్తుంచుకోండి ఇక్కడ అలాక్స్ అని చెప్పేసి. సో మనకి ఏదైతే దావోస్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సందర్భంగా సో ఈ డీల్ కుదిరినట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయం అయితే అంతర్జాతీయ ఉగ్రవాదిగా అబ్దుల్ మక్కీ అని చెప్పేసి ఒక కరెంట్ అఫైర్ ఇక్కడ చూడవచ్చు. సో ప్రకటించినటువంటి UNO భద్రతా మండలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు పాకిస్తాన్కు చెందినటువంటి ఉగ్రవాది అబ్దుల్ రెహమాన్ మక్కీని మనకు UNO భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా అయితే ప్రకటించింది. దీనికి సంబంధించినటువంటి ఒక ఉత్తర్వులను మనకు మంగళవారం అయితే రిలీజ్ చేసింది. సో ఇతను లష్కరే తోయిబాకు చెందినటువంటి వ్యక్తి. సో ఇతనికి మన ముంబైలో జరిగినటువంటి 26/11 దాడిలో కూడా ఇతని ఒక ప్రధాన సూత్రధారి. దాంతోపాటుగా జమ్మూ కాశ్మీర్లో యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడం కావచ్చు, అదేవిధంగా ఉగ్రవాద సంస్థల కోసం నిధుల సేకరణ వంటి వాటిలో ప్రమేయం ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా సో UNO అయితే ప్రకటించింది. పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అబ్దుల్ మక్కీ సో ఏ దేశానికి సంబంధించిన అంటే పాకిస్తాన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే చైనాలో జనాభా తగ్గిందంటూ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడవచ్చు. 1961 తర్వాత ఇదే తొలిసారి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో 2021, 2022కు కంపేర్ చేసినప్పుడు చైనా యొక్క జనాభా 8,50,000 తగ్గిందని చెప్పేసి నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజాగా ఒక నివేదికలు అయితే వెల్లడించింది. సో 2022లో సో చైనా యొక్క జనాభా ఇక్కడ చూసినట్లయితే 141 కోట్లు ఉన్నట్లయితే ఈ నేషనల్ బ్యూరో అయితే లెక్క తేల్చినట్టు ఇక్కడ ఇచ్చారు. సో ఇదే సంవత్సరంలో మనం భారతదేశం అనేది ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్లో ఉండబోతుంది జనాభా పరంగా. 2023లో చైనాను అధిగమిస్తుందని చెప్పేసి కూడా ఇచ్చారు. సో దాంతోపాటుగా 2050 కల్లా భారత్ యొక్క జనాభా 166 కోట్లు ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. జనాభాకు సంబంధించి ఇటీవల కాలంలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాటిని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే NRI కృష్ణా వావిలాలకు MLK అవార్డు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ MLK అంటే మనకు మార్టిన్ లూథర్ కింగ్ అవార్డు అనమాట. సో ఇండియన్ అమెరికన్
తెలుగు వారైనటువంటి కృష్ణ వావిలలకు ప్రతిష్టాత్మక అవార్డు అయితే వరించింది. అమెరికాతో ఇండియన్ కమ్యూనిటీని అనుసంధానించేందుకు వావిలాల చేస్తున్నటువంటి కృషి గుర్తింపుగాను ఈ అవార్డు అయితే ఇచ్చారు. సో ఇది మనకు గ్రాండ్ పరేడ్ స్పెషల్ అవార్డు అని చెప్పేసి అంటారు. సో ఇది మనకి MLK ఫౌండేషన్ అయినటువంటి మార్టిన్ లూథర్ కింగ్ ఫౌండేషన్ అనేటువంటిది ఈ అవార్డు అయితే ప్రతిహరిస్తుంది. సో దానికి సంబంధించి సో ఈ కృష్ణ వావిలాలకు ఈ అవార్డు అయితే రావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.